మనం ఇక్కడ హిందీ నేర్చుకోవడం కష్టం, ఇక్కడ పెద్దగా మాట్లాడరు కాబట్టి అట్లాగే ఇంగ్లీష్ అయినా అంతే. అంటే జనరేషనల్ మారిపోవాలి ఇంకా అంతే. ఇప్పుడు ఆ పరిస్థితి జనరేషన్ మారితే వస్తుంది అది. అందువలన ఏమవుతుందంటే అక్కడ తెలుగు రావట్లేదు, ఇంగ్లీష్ రాకుండా పోతున్నారు. కానీ ఓకే, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా 5 ఏళ్ళ టైం ఉంది కాబట్టి ఏం చేస్తారు, ఏం చేసినా కీలక సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తీసుకోవాలి. అక్షరాస్యత శాతాన్ని పెంచాలన్నా, ప్రభుత్వ స్కూల్లోకి వచ్చి చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరగాలన్నా, కార్పొరేట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఇటు డైవర్ట్ చేయాలి. ఆ ప్రయత్నమే ఇదంతా అనేది ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఈ బైజూస్ తీసుకొచ్చినా, లేదంటే ట్యాబ్లు ఇచ్చినా, డిజిటల్ క్లాసులు పెట్టినా, ఇవన్నీ. ఇప్పుడు వీటిని ప్రక్షాళన చేయడం ద్వారా అది జరుగుతుందా, నిజంగా అది పెంచుతారా, లేదా వీటినే తీసేసి వీళ్ళకి నచ్చట్లేదు కాబట్టి టీచర్లకి ఫేస్ రికగ్నేషన్ ఇవన్నీ, లేదంటే బైజూస్ యాప్లో ఏదో కోట్ల అవినీతి తినేశారు అందుకే యాప్ పెట్టారని వీళ్ళు మొన్నటి వరకు వాదించారు ప్రతిపక్షంలో. దాన్ని మార్చడం వల్ల అది సాధ్యం అవుతుంది. అలాంటప్పుడు ఇంకేం మార్పు చేసి అక్షరాస్యత శాతాన్ని పెంచాలి, ఏం మార్పు చేసి ప్రభుత్వ స్కూల్కి విద్యార్థులు రావడానికి చెయ్యాలి? అంటే విమర్శలు వేరు, వాస్తవికత వేరు. 5 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. ఈ లోపుగా మనం మాట్లాడడం జరగాలని కోరుకుందాం, మంచి జరగాలని కోరుకుందాం. ప్రాక్టికల్ గా ఏంటంటే ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్ బాగుపడ్డా ఇంకా చాలా బాగుపడాల్సినవి ఉంటాయి. అవును, అది కంటిన్యూటీ చేయాలి, తప్పకుండా చెయ్యాలి. అది నెంబర్ 1. రెండవది టీచర్లు ఎవరైతే తగ్గారో అవి ఫిల్ చేయాలి. మెగా డిఎస్సి అన్నారు కదా, 16,000 అన్నారు.